హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఈరోజు సాయంకాలం కూర ఏం లేక అది పొండిమిరపకాయ పచ్చడి ఉంటే నిలవ పచ్చడి దాన్ని తాలింపు వేస్తున్నా చూడండి. నూనె వేసానండి 3 స్పూన్లు, ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసానండి. నూనె ఎండుమిరపకాయలు కాగినాక తాలింపు వేసి వేస్తాను. నెక్స్ట్ తాలింపు వేసాను. కరేపాకు వేసినాక ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ నేను ప్రతి ఒక్క దాంట్లో అంటే పప్పులో, పచ్చళ్ళలో, వాటిలో ఈ పులిహోరలో ఇంగువ వేసుకుంటామండి. మీలో ఎంతమంది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మాకైతే ఇష్టం. తర్వాత ఉల్లిపాయలు, పసుపు, పసుపు వేసానండి. తర్వాత చూడండి, పచ్చడి, నిలవ పచ్చడి ఇట్లా తాలింపు వేసుకున్నాం అనుకోనండి. ఇప్పుడు ఎట్లా కూర వండుకోకున్నప్పుడు పెరుగు వేసుకునే తినేసేది పచ్చడి అంటే. పనులకి వెళ్ళేవాళ్ళం కదండి. స్టవ్ ఆపే చేసానండి. స్టవ్ ఆఫ్ చేసానండి. ఇక ఇంతేనండి పచ్చడి. మీరు ఎట్లా తాలింపు వేసుకుంటారు? టమాటా కూడా వేసుకోవచ్చు అండి, గోంగూర వేసుకోవచ్చు. మా అమ్మమ్మ మేము చిన్నపిల్లలప్పుడు ఉప్పు పచ్చడి అండి, పొండిమిరకాయలును గోంగూర వేసి చేసేదండి. అస్సలు భలే ఉండేదండి ఉప్పు పచ్చడి అని. ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరికి అసలు తెలియని కూడా తెలియదండి. అసలు ఆ అన్నంతో ఆ పచ్చడి వేసుకుని వేడి వేడి అన్నం వేసుకుని కొంచెం నెయ్యి తగ్గించి తింటే భలే ఉండేదండి. మా అమ్మ అయితే మా చేల్లో గోంగూర పచ్చడి అప్పటికప్పుడు తెచ్చి ఎండుమిరపకాయలు వేసి గోంగూర పచ్చడి చేసేదండి. వాళ్ళ చేతుల్లో అసలు వాళ్ళ చేతుల్లోనే ఉండేదండి అమృతం. అంత టేస్ట్గా ఉండేవాళ్ళు. అసలు వెనకటోళ్ళు ఫుడ్డే వేరండి. అసలు ఇప్పుడు అన్నీ హోటల్కి వెళ్ళి అది ఇది ఆరోగ్యాలు బాగుంటున్నారు. వాళ్ళకి అసలు సరిగ్గా టిఫిన్లు ఉండేవి కదండి. 7 గంటలకల్లా అన్నం తినేసేసేసి, మళ్ళీ 12 గంటల అన్నం తినేసేసి, 6:30 7 అన్నం తినేసేసేసి చక్కగా కంటి నిండా నిద్రపోయి ఉదయాన్నే మళ్ళీ 4 గంటలకల్లా లెగుతారండి. అది అసలు ఎంత ఆరోగ్యమైందండి కదండి. సరేనండి, నా వీడియోలు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి.